మరొక క్రాప్ టాప్లు లెహంగాలు అయితే మీ ముందుకైతే వచ్చాయండి. చాలా బాగున్నాయి. సో చూడండి, ఇక్కడ వచ్చేసి ఇవి లైనింగ్లకి అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు క్రాప్ టాప్లకు అనమాట. ఇది వచ్చేసి లెహంగాలకి లైనింగ్. ఇది వచ్చేసి ఓని, అంటే మనకు ఇద్దరు పిల్లలకైతే కుట్టాలన్నమాట. ఒక వీళ్ళు తెచ్చుకున్నారు క్లాత్లు. సో వీటిలో ఇద్దరు పిల్లలకైతే కుట్టాలి. ఇది వచ్చేసి ఓనికి అనమాట. ఫుల్ వర్క్ వచ్చింది, అలాగే కట్ వర్క్ లేస్ అయితే వచ్చిందండి. అంటే లేస్ కాదు, దీనికి జాయింటింగ్ అయితే వచ్చింది అనమాట. భలే వచ్చింది, సూపర్ ఉందనమాట. సో దీన్ని సగం చేసుకొని ఇద్దరికైతే చున్నీలు అయితే కుట్టాలి. ఇది వచ్చేసి లెహంగాలకు అనమాట. లెహంగాలకు విత్ బ్లౌజులకు కూడా ఇదే అండి. మనకు క్రాప్ టాప్లకు కూడా ఇదే వాడుకోవాలి. చిన్నపిల్లలే కాబట్టి మనకు వర్క్ సగం వర్క్ అయితే మనకు ఇది లెహంగాలకైతే వచ్చేస్తాయి. ఇంకా పైన మిగిలినటువంటి క్లాత్ వచ్చేసి క్రాప్ టాప్లకి అయితే వాడుకుంటాము. సో చూడండి, ఇలా అయితే వచ్చిందనమాట. దీన్ని మొత్తం నేను ఏ విధంగా కన్వర్ట్ చేసి డ్రెస్సులు కుట్ట అనేది కూడా చూపిస్తాను. ఈ చున్నీ అయితే కనుక మనము సపరేట్ అయితే చూపిస్తానండి. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఏ విధంగా కుట్ట అనేది చూపిస్తాను. ఇవి వచ్చేసి బ్లౌజెస్ అనమాట. మీకు మళ్ళీ చూపిస్తాను. ఇవి ఫస్ట్ మీకు లెహంగాలు అయితే చూపిస్తాను. లెహంగాలు చూడండి, ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను. సో ఇక్కడ నడుము దగ్గర ఇట్లా బెల్ట్ అయితే పెట్టాను అనమాట. అంటే మనం ఎలాస్టిక్ ఏం వేయలేదు, నాడాలు అనేవి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను క్యాన్ కూడా వేసాను. క్యాన్ కుచ్చుకోకుండా కూడా లైనింగ్ లో డబల్ లైనింగ్ అయితే వేసాను అనమాట. ఇలా లైనింగ్ అనేవి వేసుకొని ఇక్కడ ఈ విధంగా అయితే తీసుకున్నాము. ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా నేను థ్రెడ్స్ మాత్రమే పెట్టేశానండి. అంటే కట్టుకునేలాగా ఉంటుంది, అలాగే హ్యాంగింగ్స్ కూడా ఇలా ఉంటాయి అనమాట. సో 2 మీటర్ల క్లాత్ అయితే సరిపోయింది మనకంటే. కొంచెం ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా బాగా రబ్బుగా వచ్చేది. మనకు 2 మీటర్లకు కొద్దిగా తక్కువ ఉంది అనమాట క్లాత్ అయితే. అంటే వీళ్ళు ఇవ్వటము 4 మీటర్లకు కొంచెం తక్కువ అయితే ఇచ్చారు. మనకు టోటల్ గా వచ్చేసి ఇద్దరికి సగం చేసుకుంటే ఇలా అయితే వచ్చింది అనమాట లెహంగాలు. కానీ చిన్నపిల్లలే కాబట్టి సరిపోతాదిలేండి. 2 మీటర్లు అయితే ఇంకా సరిపోతాది. ఇంకొంచెం ఎక్కువ ఉంటే ఇంకా రబ్బుగా వచ్చేది. ఇప్పుడు వచ్చేసి మనకు పైన లంగా కటింగ్ చేసిన తర్వాత మిగులుతుంది కదా పైన, ఆ భాగంతో ఇట్లా పైన చున్నీలు అయితే అంటే బ్లౌజెస్ అయితే కుట్టాను. సో చూస్తున్నారు కదా, ఇట్లా బ్లౌజ్ మొత్తం నెక్ దగ్గర కట్ వరకు వచ్చింది. అలాగే కింద నడుము దగ్గర కూడా కట్ వర్క్ వస్తుంది అనమాట. బ్యాక్ ఫ్రంట్ 2 సైడ్లు కట్ వర్క్ డిజైన్ వస్తుంది. హ్యాంగింగ్స్ చూడండి, ఇలా పెట్టారనమాట. చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి బటర్ఫ్లై స్లీవ్స్ అయితే పెట్టారు, అంటే అంబ్రిల్లా స్లీవ్స్ అయితే పెట్టారు అనమాట. ఇట్లా కట్ వర్క్ అయితే కుట్టారు. వీడియో నచ్చితే లైక్